నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, థంబ్నెయిల్లో సూచించినట్లుగా 30 ఏళ్ళు దాటాకనే మూడు ముళ్ళ అన్న అంశం మీద ఇప్పుడు నేను వీడియో చేయబోతున్నాను. ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రస్తుతం యూత్కి అయితే ఎంతో అవసరమైన విషయం, సమాచారంతో ఈ వీడియో చేస్తున్నాను, వినండి. చాలామంది కెరీర్లో స్థిరపడ్డాకే వివాహ బంధంలోకి వెళదామని చెప్పి అనుకోవడం వల్ల మన తెలుగు రాష్ట్రాల్లో లేటు వయసు పెళ్ళిళ్ళు ఎక్కువైపోయినాయి. మ్యారేజ్ బ్యూరోను సంప్రదిస్తున్న వాళ్ళలో 90% 28 ఏళ్ళు అంతకు పైబడ్డ వారేనట. 25 ఏళ్ల లోపు ఉన్న వారి ప్రొఫైల్స్ 2% ఉంటున్నాయి. మహిళలకి 30 ఏళ్ళు దాటితే గర్భధారణ అవకాశాలు 40% తగ్గుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మా యొక్క స్టడీ ప్రకారం ఈ విషయాలు తెలుస్తున్నాయి. ఆమె తెలంగాణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఒక IAS అధికారిని. భర్త అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. బోల్డంత సంపద, సమాజంలో హోదా అన్నీ ఉన్నాయి. కానీ ఆ దంపతులకు ఇప్పుడు ఒకే ఒక చిక్కు వచ్చి పడింది. అది వారి 32 ఏళ్ల కుమారుడి పెళ్లి. కెరీర్లో ఎదగాలి, పూర్తి స్థాయిలో సెటిల్ అవ్వాలి అంటూ ఆ యువకుడు పెళ్లి మాట ఎత్తితేనే దాటవేస్తున్నాడు. ఇది కేవలం ఆ ఒక్క కుటుంబ సమస్య కాదు. 2 తెలుగు రాష్ట్రాల్లో నేటి తరం యువతలో కనిపిస్తున్న ధోరణి ఇది. పెద్దల ఒత్తిడి కారణంగానో, కెరీర్ గురించి పెద్దగా ఒత్తిళ్లు లేకపోవడం వలనో ఒకప్పుడు 25 ఏళ్ళు దాటకుండానే పెళ్లి ఆలోచన చేసేవారు యువత. ఇప్పుడు 30 ఏళ్ళు దాటిన పెళ్లి పట్ల ఎక్కడైనా సిద్ధపడట్లేదు. కెరీర్లో స్థిరపడ్డాకే పెళ్లి అనే ధోరణి పెరిగిపోతుంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మ్యాట్రిమోనీ పోర్టల్స్లో డేటాను పరిశీలిస్తే 2020 తర్వాత రిజిస్టర్ చేసుకున్న వారిలో 70% మంది 30 ఏళ్లు పైబడిన వారే. గత 5 ఏళ్లలో నమోదైన ప్రొఫైల్స్లో 25 ఏళ్ల లోపు యువకులవి కేవలం 2% ఉన్నాయి. 90% పైగా ప్రొఫైల్స్ 28 ఏళ్ళు అంతకు పైబడిన వారివే. అబ్బాయిలు సగటున 32 నుంచి 35 ఏళ్ల మధ్య, అమ్మాయిలు 28 నుంచి 31 ఏళ్ల మధ్య వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారని హైదరాబాద్కు చెందిన ఒక మ్యారేజ్ బ్యూరో నిర్వాహకురాలు తెలిపారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో 30-35 ఏళ్ళు వయసుండి ఇంకా వివాహం చేసుకోని యువత సంఖ్య గత దశాబ్దంతో పోల్చితే 32% పెరిగింది. అయితే జీవితంలో కెరీర్ ఎంత ముఖ్యమో వైద్యపరంగా తగిన వయసులో వివాహం చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని వైద్య నిపుణులు అంటున్నారు. జీవితంలో స్థిరపడటం ముఖ్యమే, కానీ ఎంత మూల్యానికి అనేది ప్రశ్న. ఒకప్పుడు ఇంట్లో ఒక్క సైకిల్ ఉన్నా అదో గొప్ప విశేషంగా ఉండేది. ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని కార్లు. ఉమ్మడి కుటుంబాల్లో చిన్న గదిలో సర్దుకుపోయే కాలం పోయి ప్రతి ఒక్కరికి విడివిడిగా పడగదులు ఉండే విల్లాలు, పెద్ద పెద్ద ఫ్లాట్లు కావాలనే తపన పెరగడమే ఈ సమస్యకి కారణం. ఈ విలాసవంతమైన జీవితం కోసం యువత విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ పరుగులో పడి వివాహం అనేది వారి ప్రాధాన్య అంశాల జాబితాలో చివరి అంశంగా మారుతుంది. ఉదాహరణకు, కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక యువతి అమెరికాలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో CEO స్థాయికి చేరింది. 35 ఏళ్ల ప్రాయంలో ఆమె కెరీర్ శిఖరాగ్రాన ఉంది. కానీ ఎప్పటికీ పెళ్లి మాట ఎత్తట్లేదు. అదేమంటే నాకు ఆ కోరిక లేదు అని నిర్వేదంగా సమాధానం ఇస్తుంది. హైదరాబాద్కు చెందిన ఒక ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి సివిల్ సాధించాలనే పట్టుదలతో ఢిల్లీ వెళ్ళి 8 ఏళ్ల పాటు శ్రమించాడు. ఫలితం దక్కకపోవడంతో తిరిగి వచ్చి హైదరాబాద్లో సొంతంగా వ్యాపారం మొదలుపెట్టి ప్రస్తుతం మంచి స్థితిలోనే ఉన్నాడు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుందామంటే సంబంధాలు రావడం లేదు. కారణం, అతడి వయసు ఇప్పుడు 37 ఏళ్లు మించిపోవడం ఒక కారణమైతే, స్థిరమైన ఉద్యోగం లేక వ్యాపారిగా ఉండటం మరో అడ్డంకిగా మారింది. ఇలా కెరీర్ వెనుక పరిగెత్తి చివరికి ఒంటరిగా మిగిలిపోతున్న యువతీ యువకులు పల్లె పట్టణాల్లో వేల సంఖ్యలో కనిపిస్తున్నారు. విజయవాడకు చెందిన ఒక యువకుడు యొక్క పరిస్థితి మరీ విచిత్రం. ప్రస్తుతం బెంగళూరులో ఒక పెద్ద కంపెనీలో పనిచేస్తున్న అతను నెలకు 2 లక్షలు సంపాదిస్తున్నాడు. తండ్రి రిటైర్డ్ ఉద్యోగి. కొడుకు పెళ్లి కోసం 5 ఏళ్లుగా సంబంధాలు చూస్తున్నారు. కానీ అతను మాత్రం
ఇంకో ప్రమోషన్ రావాలి, సొంతంగా విల్లా కొనాలి, అప్పుడే పెళ్లి చేసుకుంటా అని వాయిదా వేస్తూ వచ్చాడు. తీరా ఇప్పుడు పెళ్లికి సిద్ధపడితే చాలామంది అమ్మాయిలు వయసు తేడా మరీ ఎక్కువగా ఉంది అని తిరస్కరిస్తున్నారు. 36 ఏళ్ల యువతి విశాఖలోనే ఒక ప్రముఖ బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తున్నారు. కెరీరు, ట్రావెలింగ్ హాబీ అంటూ పెళ్లి ఊసెత్తకుండా ఇన్నాళ్లు కాలం గడిపిన ఆమెకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉన్న సమాన స్థాయి ఉన్న అబ్బాయిలు దొరకడం లేదు. వైద్యశాస్త్ర ప్రకారం 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు సంతానోత్పత్తికి అత్యంత అనువైన సమయం. 30 ఏళ్లు దాటిన మహిళల్లో అండాల నాణ్యత తగ్గడం వల్ల సహజంగా గర్భం దాల్చే అవకాశం 40% మేర తగ్గిపోతుందని, ఇలా ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం వల్ల చాలామంది దంపతులు IVF కేంద్రాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ లాంటి ప్రధాన నగరాలు, పట్టణాల్లోనే కాక జిల్లా కేంద్రాల్లోనూ గల్లీకో IVF సెంటర్స్ వెలవడానికి ప్రధాన కారణం లేట్ మ్యారేజెస్లే అని వాళ్ళు చెప్తున్నారు. ఈ పెళ్ళి అనేది ప్రకృతి ధర్మం, దానికి విరుద్ధంగా వెళితే అన్నీ కష్టాలే అని అందరూ తెలుసుకోవాలి. 25 ఏళ్ల లోపు పెళ్లి చేసుకుంటే భార్యాభర్తల మధ్య సర్దుబాటు తత్వం ఎక్కువగా ఉంటుంది. అదే 30 దాటాక మనుషుల్లో ఈగోలు, అలవాట్లు స్థిరపడిపోతాయి. దీనివల్ల పెళ్లి చేసుకున్న వారిలో విడాకుల శాతం ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, తరువాత అవి న్యూక్లియర్ కుటుంబాలుగా మారిపోయాయి. ఇప్పుడు చాలామంది సింగిల్గా ఉంటున్నారు. కెరీర్లో శిఖరాగ్రాన ఉన్న పంచుకునే తోడు లేక 35 ఏళ్లు దాటిన యువతలో మిడ్ లైఫ్ క్రైసిస్, డిప్రెషన్ లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళడం ప్రమాదకరం. అమ్మాయి అమ్మగా మారడం, అబ్బాయి నాన్న కావడం ప్రకృతి ధర్మం. దాన్ని డబ్బుతో కొనలేము. ఎంత డబ్బున్న వివాహ బంధం ఏర్పడితేనే గౌరవం. భార్యాభర్తల బంధం వెలకట్టలేని సంపద. జీవితాంతం కలిసి ఉండేది వాళ్ళిద్దరే. ఎలాంటి అరమరికలు లేకుండా కష్టసుఖాలు పంచుకునేది ఈ ప్రపంచంలో కేవలం భాగస్వామితోనే. సెటిల్ కావడం అనే భావనకు సరైన అర్థం లేదు. భార్యాభర్తలు ఆనందంగా ఉండటానికి డబ్బే అక్కర్లేదు. పెళ్లి అంటే ఆసక్తి చూపని వాళ్లను తాము ఎమోషనల్ ఫోకస్ థెరపీ ద్వారా సరిచేస్తున్నాం అంటున్నారు జవహర్లాల్ నెహ్రూ అనే మానసిక వైద్య నిపుణుడు. ఇక ఒక మిత్రద్వయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒక అతనికి 23 ఏళ్లకే పెళ్ళయింది, 46 ఏళ్లకే తాత అయ్యాడు. ఇతని గురించి ఖమ్మం జిల్లా చింతకాని మండలం అనంతసాగర్ గ్రామంలో ఇద్దరు స్నేహితుల భిన్నమైన జీవితాల గురించి చాలా ఆసక్తికరంగా ఉంటాయి, తెలుసుకుందాం. 1972లో జన్మించిన ఆ ఇద్దరు స్నేహితుల్లో ఒకరు 23 ఏళ్లకే పెళ్లి చేసుకొని తన 46వ ఏట తాత అయ్యాడు. 54 ఏళ్ల వయసులో ఇప్పుడు మనవళ్లతో ఆడుకుంటూ యంగ్ తాతగా పిలిపించుకుంటూ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. నిజానికి అతడు కూడా సెటిల్ అయ్యాకే వివాహం చేసుకోవాలని భావించాడు. కానీ 30 ఏళ్ళు వచ్చినా సెటిల్ కాకపోతే అంటూ తండ్రి అడిగిన ఒకే ఒక ప్రశ్న అతన్ని ఆలోచింపచేసింది. దీంతో అతడు 23వ ఏట పెళ్లి చేసుకున్నాడు. వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తూనే కెరీర్లో అంచెలంచెలుగా ఎదిగాడు. అతని పిల్లలు సైతం చదువు పూర్తి చేసుకుని కెరీర్లో స్థిరపడ్డారు. అదే గ్రామంలో అతని స్నేహితుడు 35 ఏళ్ళు దాటాక పెళ్లి చేసుకోవడం వల్ల ఇప్పుడు అతని కుమార్తె చదివే ఇంకా పూర్తి కాలేదు. అతడు నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఇంకా చాలా మిగిలిపోయి ఉన్నాయి. ఇదండి సకాలంలో పెళ్లి అవడం యొక్క అవసరం ఏమిటనేది తెలియజేస్తున్న అంశం. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఉపయుక్తమైన అంశాలపై నా లెక్చర్స్గా ఎదురు చూడండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.